హలో నమస్తే, నేను శ్రీనివాసరావు వాసశెట్టి, నాది కాకినాడ. ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా వేరియంట్ తీసుకొచ్చండి, డీజిల్ వెర్షన్. ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతాయండి. ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను. నేను ఢిల్లీలో ఉంటానండి. నేను యూజ్డ్ కార్ బిజినెస్ చేస్తాను. మై ఫాదర్ ఈజ్ ఎ మెకానిక్. నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి. నేను 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ హాలిడేస్లో మా నాన్నగారు వర్క్షాప్లో నేను వర్క్ చేయడం జరిగింది. నాకు ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైం ఎక్స్పీరియన్స్తో పాటుగా నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి. ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం. కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ డీజిల్ వేరియంట్ 1.3 లీటర్స్ డీజిల్ ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఆల్ఫా వేరియంట్, టాప్ అండ్ మోడల్ అండి. ఇది 2019. ఇది 2019 85,000 తిరిగిందండి. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదండి. వెహికల్ అంతా చూడొచ్చు. వెహికల్ వచ్చేసరికి ఒరిజినల్ పెయింట్ ఉందండి. జస్ట్ మనకి ఫ్రంట్ బంపర్ ఒకటి టచ్అప్ అయ్యింది, వెనకాల బంపర్ ఒకటి టచ్అప్ అయింది, వెనకాల డిక్కీ ఒకటి కొంచెం టచ్అప్ అయిందండి. మిగిలిందంతా ఒరిజినల్ పెయింట్తో ఉంది వెహికల్. విండ్షీల్డ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన విండ్షీల్డ్ ఉంది. డోర్స్ కానీ, బానెట్ కానీ, డిక్కీ కానీ ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. ఈ వెహికల్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉందండి. వైట్ కలర్, ఎస్ క్రాస్లో వైట్ కలర్ చాలా మంచి కలర్ అండి. బ్లూ అండ్ వైట్ కలర్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ కలర్స్ ఇందులో. ఇక ఈ వెహికల్ ఇంటీరియర్ విషయానికి వస్తే సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఎలో వీల్స్ వస్తాయి. టైర్లు వచ్చేసరికి ఆల్మోస్ట్ 80 to 90% టైర్లు ఉన్నాయండి. వెహికల్ చూడొచ్చు. హెడ్ లైట్లో ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుంది. ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి. మనకి ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. స్టీరింగ్, సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ లేదండి. కీలెస్ ఎంట్రీ వస్తుందండి. స్మార్ట్కి పుష్ బటన్ వస్తుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుందండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. ఇన్బిల్ట్ సిస్టమ్తో పాటు రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచే వస్తుంది. ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది. అదే ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ వస్తాయి. ఆటో ఎలక్ట్రానిక్స్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ వస్తాయండి. దీంట్లో వచ్చే ఫీచర్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది. వెహికల్ 85,000 తిరిగింది. వెహికల్ మొత్తం చూడొచ్చు. వెహికల్ మీద ఇప్పుడు ప్రెజెంట్ అయితే ₹1 కూడా మనకి దీనికి పెట్టవలసింది ఏం లేదండి. సీట్ కవర్స్ కూడా ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఉండటం జరిగింది. నో నీడ్ టు స్పెండ్ ద సింగిల్ ఆఫ్ కాయిన్. దెన్ రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి. అంటే మనం డీజిల్ కొట్టించుకుని తీసుకుని వెళ్తామే. దీంట్లో ఏమి మనం రిపేర్ చేయించుకోవాల్సింది కానీ, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయవలసింది కానీ, ఏమైనా పెట్టుబడి చేయించవలసింది ఏమీ లేదండి. విండ్షీల్డ్ కూడా ఒరిజినల్ విండ్షీల్డ్ ఉంది ఈ వెహికల్. అన్ని పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయండి. మీరు చూడొచ్చు. ఎక్కడ స్క్రాచ్ కూడా లేదండి. బండి విండ్షీల్డ్ కూడా ఒరిజినల్ విండ్షీల్డ్ ఉంది. ఎక్కడ స్క్రాచ్ కూడా లేదు. కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, అంటే కొంతమంది ఢిల్లీ వచ్చి, అంటే నా దగ్గరే తీసుకోవడం లేదు, కొంతమంది ఢిల్లీ వచ్చి వెహికల్స్ తీసుకుని వెళ్తూ ఉంటారు. చాలామంది డీలర్స్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఎవరన్నా డైరెక్ట్ కస్టమర్లు అవ్వచ్చు. నాకు వచ్చిన కొంతమంది నాతో చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం అక్కడ దానికి బై రోడ్ వెళ్ళినా, కొన్ని ట్రాన్స్పోర్ట్ వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిపేర్లు వచ్చి ఒక 20-30 వేలు మళ్ళీ ఇక్కడ పెట్టవలసి వస్తుంది. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత అంత మోసం ఉంటుంది. ఇక్కడ అంతా మేనేజ్ చేస్తున్నారు వెహికల్స్ అని చెప్పి చాలామంది నాతో అనటం జరిగింది. దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. మోసం అనేది అన్ని చోట్ల ఉంటుందండి. అంటే నాట్ ఓన్లీ ఢిల్లీ, నేను చాలా మార్కెట్లు చూశాను. ముంబై మార్కెట్ కానీ, బెంగళూరు మార్కెట్ కానీ, వెస్ట్ బెంగాల్ మార్కెట్ కానీ చాలా మార్కెట్లు చూశాను. అన్ని చోట్ల మోసం ఉంటుంది.
ఇక్కడనే కాదు, అలాగే ప్రతి చోట అంటే హైదరాబాద్ కానీ ఎక్కడన్నా సరే మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. ఈ ఒక ఏరియాకి పరిమితం కాదు, అన్ని చోట్ల మోసం ఉంటుంది. మన బాడీలో ఎలాగ మనకి ఆ చెడు రక్తం మంచి రక్తం అని ఎలా ఉంటుందో అలాగే మంచి చెడు అనేది అన్ని చోట్ల ఉంటుంది. ఆ చెడు మంచి అనేది మనం తీసుకోవటంలో ఉంటుంది. అంటే చెడు మంచి అనేది ఆ మంచి తీసుకోవాలంటే మనకి ఆ అందులో దాని గురించి మనకు తెలియాలి. అంటే మనం వెళ్ళే విధానం కరెక్ట్గా ఉండాలి. అదే దాని గురించి మనకి తెలియాలి. తెలిస్తేనే అది మంచి చెడు అనేది మనకి ఇంకే మన అంటే మన జ్ఞానం ఉంటేనే అది మంచి చెడు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే వెహికల్ దగ్గరికి వచ్చేసరికి కూడా వెహికల్ గురించి నాలెడ్జ్ ఉండాలి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్, కనీసం 80-90% నాలెడ్జ్ ఉంటే ఆ వెహికల్ మంచి వెహికలా చెడ్డ వెహికలా, అంటే యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అవ్వలేదు, ఇంజిన్ ఎలా ఉంది, వీటిలో కొంచెం మినిమం నాలెడ్జ్ అంటూ అంటే ఒక 80% నాలెడ్జ్ ఉంటే అప్పుడు మనకి మంచి వెహికల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా అదే విధంగా మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే అండి, ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలన్నా కాలేజీలో జాయిన్ చేయాలన్నా మనం ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎవరినైనా అడుగుతాం. మనం ఏ స్కూల్ మంచిది, ఏ కాలేజ్ మంచిది అని మనం ఎంక్వైరీ చేసి అప్పుడు మనం ఆ పిల్లవాడిని ఆ స్కూల్లో జాయిన్, ఎందుకంటే పిల్లవాడి భవిష్యత్తు ఎక్కడైనా మనం ఆపరేషన్ చేయించాలన్నా సరే ఏ హాస్పిటల్ మంచిదని దాని ఎక్స్పర్ట్లను అడిగి ఆ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనం కార్ అనేది మన ఇంటి లాంటిదండి. కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ మన ఫ్యామిలీని మొత్తం మనం అంటే కదిలే మన ఇల్లు మాట అండి. కార్ అనేది మన ఫ్యామిలీని మొత్తం అందులో ట్రావెల్ చేస్తాం. అటువంటిది మనం మన ఫ్యామిలీ మొత్తం అందులో వెళ్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ కార్ ఏమన్నా మనకి రోడ్డు మీద ఆగిపోయినా లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చి ఏదైనా జరిగినా సరే మన ఫ్యామిలీని మొత్తం మనం ఇబ్బందుల్లో నెట్టినట్టు ఉంటుంది. అందువల్ల రోడ్డు మీద నిలబెట్టినట్టు ఉంటుంది మనం ఈ ఫ్యామిలీని మొత్తం ఏదైనా అడ్జస్ట్మెంట్స్. అందువల్ల ఈ కార్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మనం ఈ కార్ సర్టిఫై చేసేది ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏం చేస్తాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చాడు, ఇతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ విధమైన మనం ఆలోచించగలిగితే అంటే మన పిల్లవాడి విషయంలో మన స్కూల్ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నామో అదే విధంగా మన కారు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా మనం ఆలోచిస్తే ఎవరో వస్తాడు, ఆయన బండి తిప్పిస్తా అంటాడు, ఆయన ఏం చేస్తాడు ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలియకుండా మనం వెహికల్ తీసుకోకూడదండి. అతను ఏం చేస్తాడు, అతని ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని మన కార్ని తీసుకోవడం జరిగినప్పుడు మనకి కరెక్ట్ వెహికల్ దొరుకుతుంది. అప్పుడు మళ్ళీ మనం మన హోమ్ టౌన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీని మీద 20,000, 30,000, 40,000 ఇన్వెస్ట్ చేసిన అవసరం లేదు, మోసపోవాల్సిన అవసరం లేదండి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మీరు కరెక్ట్ పర్సన్ని, రైట్ కార్ రైట్ ప్రైస్, అంటే కరెక్ట్ పర్సన్ మనం తీసుకెళ్తే మనకు కరెక్ట్ కార్ దొరుకుతుంది, కరెక్ట్ ప్రైస్. ఒక 10,000, 20,000 ఎక్కువైనా నష్టం లేదు, కానీ మనకి కరెక్ట్ కారు దొరికితే మనల్ని అది ఇబ్బంది పెట్టదు. రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి మనకి తీసుకురాదు, మనల్ని ఇబ్బంది పెట్టదు. అదేవిధంగా మీరు మెయింటెనెన్స్ చేయడం కూడా ఉంటుందండి ఈ విధంగా. అందువల్ల మీరు కారు సెలెక్ట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎవరి దగ్గరికి వెళ్ళినా, మన దగ్గరికే రావాలి కదా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మీరు కరెక్ట్ వ్యక్తిని తీసుకెళ్తే మీకు కరెక్ట్ కార్ దొరుకుతుంది. రైట్ కార్ రైట్ ప్రైస్, దెన్ సేఫ్ జర్నీ అండ్ ద సేఫ్ డ్రైవింగ్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఇంకా కమ్ టు ద మన వెహికల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఈ చూడొచ్చండి, ఇది బూట్ ప్లేస్, గుడ్ ప్లేస్ అండి. లెగ్ ప్లేస్ కూడా బాగుంటుంది ఎస్ క్రాస్లో మనకి. ఇది బూట్ ప్లేస్ అంటే లగేజ్ స్పేస్ పెద్దగానే ఉన్నది, లగేజ్ స్పేస్ కూడా పెద్దగా వస్తుంది. అన్యూజ్డ్ స్టెప్ని అండి ఇది. మీరు ఇది చూడొచ్చు, అన్యూజ్డ్ స్టెప్ని కంపెనీ నుంచి వచ్చిందండి. అన్యూజ్డ్ స్టెప్ని ఈరోజు 80 తిరిగింది కాబట్టి 4 టైర్లు మార్చడం జరిగింది. ఇది అన్యూజ్డ్ స్టెప్ని అండి, కంపెనీ నుంచి వచ్చిన స్టెప్ని. బండి వచ్చేసరికి మింటి కండిషన్లో ఉందండి. వెహికల్ వచ్చేసరికి అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి. వెహికల్ మింటి కండిషన్లో ఉంది. ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసరికి 9346242721 అండి. దీనికి స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్ వస్తుందండి, టాప్ ఎండ్లో అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి. నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసరికి 9346242721 అండి. అదేవిధంగా స్క్రీన్ మీద నా నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది, మీరు ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఈ వెహికల్ నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి. నా యూట్యూబ్ ఛానల్లో నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను పోస్టింగ్ చేస్తాను. రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లోనే నేను పోస్టింగ్ చేయనండి. దయ్యుంచి మీకు ఈ క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. ఫర్దర్గా నా వెహికల్స్ కావాలంటే ఇమీడియట్గా చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా
ఈ వెహికల్ గురించి కానీ ఫర్దర్ వెహికల్ గురించి కానీ మీకు అవసరం అయితే నా నెంబర్కి కాల్ చేయండి. ఇమీడియట్లీగా నేను అందుబాటులో ఉంటాను. ఇన్ కేస్ నేను ఏదైనా బిజీగా ఉంటే ఫోన్ తీయకపోయినా సరే నేను కాల్ బ్యాక్ 100% చేస్తానండి. ఈ వెహికల్ గురించి నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.